30-40 ఏండ్ల కింద ఏసొంటి కళలుండే ఏం కథ బాగోతాలు చిందు యక్షగానాలు బుర్ర కథ ఒగ్గు కథ మందెచ్చ కథ గిట్ల రకరకాల కళలతోని పల్లెటూర్లు మస్తు కలకలలాడేది. ఇక గిట్లనే ఆదిలాబాద్ జిల్లా దిక్కు కూడా ఆదివాసీ గిరిజనులు దండారి అనే ఓ ఇచ్చంత్రమైన కళ చూపిస్తారు. మరి ముచ్చటేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో. తెల్లంగి తెల్లదోతి నడుమకు పచ్చ తువాల నెత్తికి ఎర్ర తువాల కట్టుకొని చేతులల్లా షీర్తలా సొంటి ఊపుకుంటా ఆడుతుర్రు చూడుర్రి. గిదే ఆ పండుగ. ఆదిలాబాద్ జిల్లా దిక్కయ్యే గి దండారి ఉత్సవాలను అక్కడి ఆదివాసీ గిరిజనులు ఉట్నూర్ల మా సంబరంగా జరుపుకుంటారు. ప్రతేడు దీపావళి పండుగ ముంగట గిట్ల తీరు ఏషాలు గట్టి ఆట పాటలతోని మోత మోగిస్తుంటారు. అట్లా ఎప్పట్లెక్కనే ఈసారి కూడా జోరుగా అవుతున్న ఈ పండుగకు పెద్ద సుట్టం లెక్క ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జన్న కూడా వచ్చిండు. ఇక ఎమ్మెల్యే రాగానే ఆయనకు కూడా వాళ్ళ లెక్కనే తెల్లంగి దోతి గట్టించి ఆడూర్రి సార్ అన్నట్లు లైన్లకు దించిర్రు. అటెంక ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు అడగలు అడిగేసిండు. ఎక్కడింత స్టెప్ మిస్ కాకుండా బరాబర్ దించిండు. చూస్తుంటే అన్న కూడా గుస్సాడి డాన్స్ ఆడుట్ల బగ్గ తోపే ఉన్నాడు అన్నట్లు ఈ దండారి కళ మీద ఓ పెద్ద ముచ్చట చెప్పిండు ఈయనూరోసారి. నా లక్ష్యం ఒకటే, అది ఇవాళ నా రేప 5 సంవత్సరాల 10 సంవత్సరాల నా యొక్క లక్ష్యం ఉంది, నా యొక్క విజన్ ఉంది. ఆ విజన్ని పూర్తి చేయడం, గిన్నిస్ బుక్లో మా కల్చర్ని ఎక్కించడమే నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను. ఇంటిరా బతుకమ్మ తీర్లనే గుసాడి దండారి ఆటలను కూడా గిన్నీస్ బుక్కులకు ఎక్కిచ్చే ఉపాయం చేస్తాడట. సంతోషమే సారు. పూరా తెలంగాణలో గింత గొప్ప కళ మరే జిల్లాలో లేదు. అసొంటిది ఏండ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్న ఈ కళను దునియాకు చూపియాల్సిందే, గిన్నీస్ బుక్లకు ఎక్కియాల్సిందే. గా పనేదో దబ్బిన చెయ్యుర్రి అని అంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు అన్నట్లు. గా మొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ పోతే కూడా ఆయనకు గిట్లనే వేషం వేపించి వాళ్ళ దాంట్లో కలుపుకుర్రు. అట్లా మెల్ల దండలు, నెతికి పెద్ద పెద్ద గంపల అసొంటి టోపీలు, నెమలిక గుత్తులేసుకున్న ఈ దండారిలంతా ఊళ్ళో తిరుగుతుంటే అక్కడి జనాలు ఇంటింటికి పిలిపించుకొని మరీ పబ్బతి పట్టిర్రు. ఏదేమైనా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు, పాత కళలు, ఆటలకు పెట్టింది పేరు అని మళ్ళోసారి రూపిడైంది ఈ ముచ్చట చూసినాక.